నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సంకటహర చతుర్థి. సాధారణంగా మనం దీన్ని ఒక పండుగలాగానో వ్రతంలాగానో చూస్తుంటాం కదా. కానీ ఈ ప్రాచీన పద్ధతుల వెనుక ఉన్న పురాణాలకి, ఆధునిక సైకాలజీకి, అలాగే మన శరీరంలోని ఎనర్జీ సెంటర్లకి ఒక పెద్ద కనెక్షన్ ఉందన్న విషయం బహుశా చాలా తక్కువ మందికి తెలుసు. ఆ ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. అసలు ఆకాశంలో చంద్రుని కళలు ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి, మనం ఎప్పుడైనా ఆలోచించామా? సైన్స్ పరంగా మనకు రీజన్స్ తెలిసినా దీని వెనుక విశ్వాన్ని శాసించే ఒక ఇంట్రెస్టింగ్ పౌరాణిక ఘట్టం దాగి ఉందండి. అదే సాక్షాత్తు విఘ్నాధిపతి అయిన గణపతికి ఆకాశంలో ప్రకాశించే చంద్రునికి మధ్య జరిగిన కథ. ఈ కథ వింటే కేవలం ప్రకృతి మూలాలే కాదు, అసలు ఈ సంకటహర చతుర్థి ఎలా పుట్టిందనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా ఈ కార్యక్రమంలో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం. పౌరాణిక నేపథ్యం, ఈ రోజుకి ఉన్న అసలు అర్థం, దీని వెనుకున్న మానసిక ప్రాముఖ్యత, పూజా విధానం, ఉపవాస నియమాలు, దానగుణం, చివరగా కొన్ని అద్భుతమైన కథలు. ఇలా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇక మొదటి అంశంలోకి వెళ్తే, పౌరాణిక నేపథ్యం, చంద్రుడికి గణనాథుడిచ్చిన శాపం. విశ్వంలో ఒక చిన్న అహంకారం ఎంతటి పెద్ద మార్పుకు కారణమైందో తెలిపే ఘట్టం ఇది. ఒకసారి వినాయకుడు తనకు ఇష్టమైన లడ్డూలు, మోదకాలు కడుపు నిండా ఆరగిస్తున్నాడు. ఆ తర్వాత తన వాహనమైన మూషికం మీద చాలా ప్రశాంతంగా వెళుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశంలో నిండుగా ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతున్న చంద్రుడు వినాయకుడి రూపాన్ని చూసి తన అందం మీద ఉన్న గర్వంతో బిగ్గరగా నవ్వాడు. ఇంకేముంది, ఆ అహంకారపూరితమైన నవ్వు గణేశుడికి విపరీతమైన కోపం తెప్పించింది. తనను అవమానించిన చంద్రుడికి ఇకపై ఎప్పటికీ కాంతి లేకుండా చిమ్మచీకట్లో ఉండిపోవాలని శపించాడు. ఆ ఒక్క దెబ్బతో నిండు పున్నమి కాస్త అమావాస్యలా మారిపోయిందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఆ తర్వాత దేవతలందరూ వచ్చి క్షమించమని వేడుకోగా గణపతి తన శాపాన్నే కాస్త సవరించాడు. చంద్రుడు పూర్తిగా కాంతిని కోల్పోడుగాని నెలకొక్కసారి కళలను కోల్పోతూ మళ్లీ పొందుతూ ఉంటాడు అని అనుగ్రహించాడు. ఈ ఎదుగుదల తరుగుదల అనేది అహంకారం వల్ల ఎలాంటి పతనం ఉంటుందో అనడానికి, అలాగే భగవంతుని క్షమాగుణానికి ఒక శాశ్వతమైన ప్రతీకగా నిలిచిపోయింది. సరిగ్గా అక్కడి నుండే మనం పాటించే ఈ విశేషమైన పర్వదినం మొదలైంది. ఇక రెండవ భాగం చూద్దాం. అసలు ఇంతకీ సంకటహర చతుర్థి అంటే ఏమిటి? దాని అసలు అర్థమేంటి? ఈ పేరులోనే దీని పూర్తి పవర్ దాగి ఉందండి. సంకట అంటే మనకెదురయ్యే కష్టాలు లేదా ఆటంకాలు. హర అంటే వాటిని పూర్తిగా హరించడం లేదా తొలగించడం. సింపుల్గా చెప్పాలంటే మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పెద్ద అడ్డంకులనైనా సరే బద్దలు కొట్టి ప్రశాంతతను ఇచ్చే రోజు అని దీని అర్థం. ఇక్కడ చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్ని క్లియర్ చేసుకోవాలి. నెలలో 2 చతుర్థులు వస్తాయి కదా. పౌర్ణమి తర్వాత చంద్రుడి కలలు తగ్గే సమయంలో వచ్చే కృష్ణపక్ష చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు. ఇది కేవలం కష్టాలను, అడ్డంకులను తొలగించుకోవడానికి చేసే ఆచరణ. అదే అమావాస్య తర్వాత శుక్లపక్షంలో వచ్చేది వినాయక చతుర్థి. దాన్ని సంపద, జ్ఞానం కోసం ఆచరిస్తారు. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ చిన్న వ్యత్యాసం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మనమందరం ఈ వ్రతాన్ని ఒక క్రమపద్ధతిలో ఆచరించడానికి 2025 క్యాలెండర్లోని కొన్ని ముఖ్యమైన తేదీలు చూస్తే జనవరి 17, అలాగే మార్చి 17 మరియు 18వ తేదీల్లో ఈ పర్వదినాలు రానున్నాయి. మార్చి నెలలో చంద్రోదయ సమయాన్ని బట్టి ఇది 2 రోజులకు విస్తరించి ఉంది. ఇలా ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ కార్యక్రమాలను నిర్వర్తించవచ్చు కదా. ఇక మూడవ భాగం, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. కేవలం భక్తి మాత్రమే కాదు, మన శరీరంలోని శక్తి కేంద్రాలతో ఈ ఆచరణ ఎలా ముడిపడి ఉందో ఇప్పుడు చూద్దాం. ఆటంకాలు బయట ఉండవు. అవి మూలాధార చక్రాన్ని ప్రభావితం చేసే అంతర్గత సందేహాలు మరియు భావోద్వేగాలు. ఎంత అద్భుతమైన మాట కదూ! మనమెప్పుడైనా ఒక పని ఆగిపోతే దానికి కారణం బయట వ్యక్తులో, పరిస్థితులో అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్న అద్భుతమైన నిజమేంటంటే, విజయమైన, అపజయమైన దానికి మూలం మనలోనే ఉంటుంది. మనలో వచ్చే చిన్న అనుమానాలు, భయాలే ఈ ఆటంకాలకు కారణం.
మన శరీరంలో భౌతిక జీవితానికి, స్థిరత్వానికి మూలం మూలాధార చక్రం. గణపతి ఈ మూలాధార చక్రానికి అధిపతి. మనలోని అస్థిరమైన భావోద్వేగాలు ఈ చక్రాన్ని కుదించేలా చేస్తాయి. అందుకే మనం గుడికెళ్ళినప్పుడు గణపతి ముందు గుంజీలు తీస్తుంటాం. ఇది కేవలం ఒక ఆచారం కాదు సుమా, ఇదొక అద్భుతమైన సైంటిఫిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇలా గుంజీలు తీయటం ద్వారా మూలాధార చక్రం ఉత్తేజితమవుతుంది. అక్కడ్నుండి ఎనర్జీ నేరుగా బ్రెయిన్కి చేరుకుని సరైన నిర్ణయాలు తీసుకునే విచక్షణను మేల్కొలుపుతుంది. భయాలు మాయమైపోయి ఏ పనినైనా ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లే అద్భుతమైన జ్ఞానం వస్తుందన్నమాట. సరే, మరి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఆ పూజా విధానం, ఉపవాస నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్రతం ఆచరించడానికి ఒక పర్ఫెక్ట్ రొటీన్ ఉందండి. ముందుగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదికాలు ముగించాలి. రోజంతా కంప్లీట్గా ఉపవాసముండి సాయంత్రం పూజ నిర్వహించాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, పూజ పూర్తయిన వెంటనే భోజనం చెయ్యకూడదు. రాత్రిపూట ఆకాశంలో చంద్రుని దర్శనం చేసుకుని అర్ఘ్యం వదిలిన తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విరమించాలి. అసలు ఉపవాసమంటేనే భగవంతునికి దగ్గరగా ఉండటం కదా. ఇంట్లో పూజను కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పసుపుతో ఒక చిన్న గణపతిని తయారుచేసి, ఒక పళ్ళెంలో బియ్యం పోసి, దానిపై తమలపాకు ఉంచి, ఆ పసుపు గణపతిని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత గణపతికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పూలు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులకు ఒక డౌట్ రావచ్చు, మాకు ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి కదా, ఎలా అని. వృత్తే దైవం కాబట్టి ఉదయాన్నే కొంచెం ముందుగా నిద్రలేచి పూజ పూర్తి చేసుకుని హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. దైనందిన జీవితంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మన ప్రాచీన ఆచారాలు పర్యావరణానికి ఎంత అనుకూలమైనవో ఈ విధానం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పూజ పూర్తయ్యాక ఆ పీటమీద ఉన్న బియ్యాన్ని వంటచేసి పక్షులకు లేదా జంతువులకు ఆహారంగా పెట్టొచ్చు. అలాగే ఆ స్వచ్ఛమైన పసుపును ఇంటి గడపలకు రాసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండా ఉంటుంది. లేదా స్నానం చేసేటప్పుడు వాడుకుంటే స్కిన్కి కూడా ఎంతో మంచిది. చూసారా, ఇందులో ఏదీ వృధాపోదు. ఇప్పుడు 5వ భాగం, దానగుణం. దానం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం, సిరిసంపదల రహస్యమేంటో తెలుసుకుందాం. ఎలాంటి వస్తువులు దానం చేస్తే మంచిదో ఒకసారి లిస్ట్ చూస్తే, పేదలకు బట్టలు, బియ్యం, పప్పులు లాంటి ధాన్యాలు ఇవ్వవచ్చు. వేసవిలో అయితే నీరు, అలాగే పండ్లు, బెల్లం దానం చేయడం చాలా మంచిది. పిల్లలకు చదువుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు లేదా డబ్బు కూడా దానం చేయవచ్చు. జంతువులకు ఆహారం, ఇంకా చెప్పులు లేదా గొడుగులు కూడా అవసరమున్నవారికి ఇవ్వచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అయితే దానం చేసే వస్తువుల కంటే మనం దానం చేసే విధానం ఇక్కడ చాలా ముఖ్యం సుమా. ఏ స్వార్థం ఆశించకుండా ఇవ్వాలి. అలా ఇస్తున్నామనని ఎదుటివారిని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు, అవమానించకూడదు. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి సామర్థ్యం మేరకు వాళ్ళు ఇస్తే చాలు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఆ దానధర్మాలు సాధ్యమైనంతవరకు గోప్యంగా, రహస్యంగా చేయడమనేది ఎంతో ముఖ్యమైన నైతిక బాధ్యత. ఇక 6వ భాగం, ఈ వ్రత మహత్యాన్ని తెలిపే కొన్ని అద్భుతమైన పురాణ కథలను ఇప్పుడు చూద్దాం. ఇదొక అత్యంత ఆశ్చర్యకరమైన కథ అండి. ఒకసారి దేవేంద్రుడు ఆకాశంలో తన విమానంలో వెళ్తుండగా ఒక దుష్టుడి చెడు దృష్టి పడి ఆ విమానం గాలిలోనే ఆగిపోతుంది. అప్పుడు ఆ విమానం మళ్లీ కదలాలంటే ఆ ముందు రోజు సంకటహర చతుర్థి చేసిన ఒక పుణ్యాత్ముడి పుణ్యఫలం కావలసి వస్తుంది. దేవతలు వెతికితే ఎవ్వరూ దొరకరు. చివరికి చనిపోయిన ఒక వేశ్య శరీరాన్ని గణేశదూతలు తీసుకువెళ్తుంటారు. ఆమె ముందు రోజు అనుకోకుండా ఏమీ తినక, తెలియక ఉపవాసముంటుంది. ఆ దేహంపై నుండి వచ్చిన గాలి తగిలి ఆగిపోయిన విమానం మళ్లీ కదులుతుంది. అంటే దేవతల రాజుకే ఒక సాధారణ భక్తురాలి పుణ్యం అవసరమైందంటే, తెలియకుండా చేసిన ఈ వ్రతం ఎంతటి అద్భుత ఫలితాన్నిస్తుందో, మోక్షాన్ని ప్రసాదిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇదొక మరో అద్భుత ఘట్టం. ఎంతో ధర్మబద్ధంగా పాలించే కృతవీర్య మహారాజుకి ఎంతకీ సంతానం కలగదు. దీనికి కారణం ఎప్పుడో పూర్వజన్మలో చేసిన కర్మ అని మహర్షుల ద్వారా తెలుసుకుని పూర్తి శ్రద్ధాభక్తులతో ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తాడు. ఆ అపారమైన ఫలితం కారణంగా ఆ పాత కర్మబంధాలన్నీ తొలగిపోయి రాజుకొక గొప్ప పుత్రుడు జన్మిస్తాడు. ఈ కథ ఏం చెప్తోందంటే, ఈ వ్రతం మన గతాన్ని, ఎంతో లోతుగా పాతుకుపోయిన కర్మలను సైతం సరిదిద్దగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని మనకు క్లియర్గా అర్థమవుతోంది కదా. ఇక ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం.
ఒక్కరోజు మనం మనస్ఫూర్తిగా పెట్టిన శ్రద్ధ, ఆ ఒక్కరోజు చేసిన ధ్యానం పురాణాల ప్రకారం ఏకంగా మన గతాన్ని తలరాతను మార్చేయగలదు అని, సైకాలజీ ప్రకారం మనలోని మూలాధార చక్రాన్ని మేల్కొల్పి అపారమైన ధైర్యాన్ని ఇవ్వగలదు అని మనకర్థమైంది కదా. అలాంటప్పుడు ఒక్కసారి ఆ అంతర్గత భయాలను, సందేహాలను జయించగలిగితే ఇక మనం దాటలేని అడ్డంకులంటూ ఏముంటాయి చెప్పండి. ఈ అద్భుతమైన స్ఫూర్తితో, మనలోని ఆ శక్తిని మేల్కొల్పుతో ముందుకు సాగుదాం. ఈ విశ్లేషణలో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.